మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వర్ణం మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి శుక్రుడు. మేషరాశిలోని గురు సంచార స్థితి సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక అది మంచిది అనిపించినప్పుడైతే దాన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న వాటికి ఆందోళన చెందకుండా దీర్ఘకాలికమైనటువంటి సలహాలు, సూచనలతో, ప్రణాళికలతో మీరు ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. సప్తమంలో శుక్రుడు స్వక్షేత్రకారకుడు అవడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ యోగము, ప్రేమికుల మధ్య సయోధ్య, నూతనమైన గృహాలు, వాహనాలు కొనుగోలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు మీకు చాలా శుభసూచికమని చెప్పి గమనించగలగాలి. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విశేషంగా భాగ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి సంచారం చేయడం వలన, బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ యోగదాయకమని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శనేశ్వర స్వామి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి భూములు, పెట్టుబడులు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, హోటలు, గృహ భవన నిర్మాణాలు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.